వక్ఫ్ బోర్డులో మార్పులు వద్దంటూ సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు. కాంగ్రెస్ కమలనాథుల మధ్య పొలిటికల్ వార్. దేశవ్యాప్తంగా హెరాల్డ్ కేసు ప్రకంపనలు. సోనియా, రాహుల్పై కేసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నాలు. జపాన్ పర్యటనలో ఇన్వెస్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. 1000 కోట్ల పెట్టుబడులకు మారుబెని సంస్థతో ఎంఓయూ. గోశాల గొడవతో ఏపీలో పొలిటికల్ హీట్. కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం. నాలుగు మండలాల్లో భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభం. రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతామన్న పొంగులేటి. గ్రూప్ 1 నియామకాలకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక బ్రేక్. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు. మద్యం కేసులో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి డుమ్మా. లాయర్ సమక్షంలో ఎంక్వైరీకి మిథున్ రెడ్డికి హైకోర్టు అనుమతి. న్యాయ వ్యవస్థపై ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు. జడ్జీలకు బాధ్యత లేదన్న జగదీప్ ధన్కర్. కొండెక్కిన బంగారం ధరలు. లక్ష దిశగా పసిడి పరుగులు.